ప్రజాపాలన అప్లికేషన్లు ఏమైనాయి? మనం మొదట పెట్టినాక గవర్నమెంట్ రాగానే మీరు ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకోవాలి. ఈ 6 గ్యారెంటీలు అమలు చేసేందుకు ఎవరెవరు అర్హులో మీకు ఏమేమి ఉన్నాయి ఏం లేవు మాకు చెప్తే మేము చేసిస్తాం, మీ హామీలు అమలు చేస్తామని చెప్పేసి అప్పుడు తీసుకునే ప్రజాపాలన అప్లికేషన్లు ఏమైనాయి? 2 నెలలు గడుస్తున్న పత్తాలని డేటా, ఆగ మేఘాల మీద కాగితాలు తీసుకున్న సర్కార్, అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళకు రాని మెసేజ్లు, మాన్యువల్గానే నడుస్తున్న లబ్ధిదారుల గుర్తింపు, 1 కోటికి పైగా అప్లికేషన్ల డేటా ఏమైంది, ఎక్కడుంది, తమ అప్లికేషన్ ఎంట్రీ అయ్యిందో లేదోనని జనం ఆందోళన, అప్లికేషన్లపై ఇప్పటికీ క్లారిటీ ఇవ్వని రేవంత్ సర్కార్. దీనికి సంబంధించి చిన్న వార్త. ఎదుటి వారికి బాగా పనిచేస్తున్నట్టు కనిపించాలని కొందరు హడావిడి చేస్తుంటారు. చేయడానికి ఏం పని లేకపోయినా ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటారు. ఇది చూసిన వాళ్ళు నిజంగానే ఆయన ఎంత కష్టపడుతున్నాడో అని భ్రమపడతారు. అచ్చంగా రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కార్ పనితీరు అలాగే ఉన్నట్లు అనిపిస్తుంది. అధికారంలోకి వచ్చి రాగానే ప్రజాపాలన అప్లికేషన్ల పేరుతో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇప్పటికీ 2 నెలలు అవుతుంది, కానీ అప్లికేషన్లకు అతి గతి లేదు. అవి ఏమయ్యాయో ఎక్కడున్నాయో వాటి ద్వారా తమకు 6 గ్యారంటీలు అందుతాయో లేదో కూడా తెలియక గందరగోళ పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. మనకు గుర్తుకుందా ఆ ప్రజాపాలన అప్లికేషన్ ఫామ్ రోడ్డు పాలైనాయి. మీకు లాజిక్ అర్థం కావట్లేదు, మీరు మిస్ అయ్యారు. మీరు ఏమంటారు అంటే 6 గ్యారంటీలు అప్లికేషన్ ఫామ్లు ఏమైపోయినాయి అని మీరు అడుగుతారు. అయితే మొన్న ఆయన ఏం చెప్పిందంటే, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఏం చెప్పిందంటే, మీకు ఈ 6 గ్యారంటీలు రావాలి అంటే, అర్థమైందా, మీరు ఈ 6 గ్యారంటీలకు అర్హులు కావాలంటే పెద్ద పెద్ద చాలా ఉన్నాయి. అలా ఆయనకు తెల్ల రేషన్ కార్డు ఉండాలి, ఒకవేళ ఉన్నప్పటికీ 2 వీలర్ బైక్ ఉండొద్దు, అదొకటి. ఆయనకు కారు ఉండొద్దు, 3 ఎకరాల పొలం ఉండొద్దు. అర్థమైందా? అట్లీస్ట్ ఈ రోజుల్లో ఒక వ్యక్తి వాచ్మెన్గా పనిచేసిన 10,000 ఇస్తారండి. 10,000 శాలరీ నెలకు తీసుకున్నా కానీ ఈ 6 గ్యారంటీలకు ఆయన అర్హులు కాదు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, సరే ఏమీ లేదు, 10,000 కూడా సంపాదించాడు. 6 గ్యారంటీలు వస్తాయా అని అంటే మళ్ళీ ఇంకో లిటికేషన్ ఏంటి తెలుసా, మేము కేంద్రంలో గెలవాలి అంటే అక్కడ రాహుల్ గాంధీ పిఎం కావాలి, ప్రధానమంత్రి అయితే మీకు 6 గ్యారెంటీలు వస్తాయి. అంతేగాని మీరు భ్రమపడద్దు. మీ అప్లికేషన్లు, మీ పథకాలు, మీ పత్రాలన్నీ ఓం నమ శివాయ. ఎక్కడ పోయినా కూడా తెలియదు. ఇప్పుడు మనం తిరుపతి పోతే ఒక పని చేస్తాం, మీ అందరికి తెలుసో తెలియదు అంటే అందరికి తెలుసు, నేను తెలియదు అని చెప్పి. తిరుపతి పోతే ఏం చేస్తాం, దేవుని మీద ప్రేమతో గుండు కొట్టించుకుంటాం. గుండు కొట్టించుకున్న తర్వాత అసలు దేవుని మెట్లు ఎక్కిపోతప్పుడు ఒక నినాదాలు చేస్తుంటారు, ఒక శ్లోకం చేస్తుంటాం, గోవింద గోవింద ఏమంటాం, గోవింద నామస్మరాలు చేసుకుంటాం, గోవింద నామస్మరాలు చేసుకుంటూ పోతాం. మనము ఆ స్వామి దగ్గర పోయి గోవింద నామస్మరాలు చేసుకుంటే అంతో ఇంత ఏమైనా దయ కలుగుతుందేమో, కానీ వీళ్ళకు నామస్మరాలు చేసుకున్నాం అనుకో ఓం నమ శివాయ సమర్పయామి ఇది అన్నట్టుగా ఉంది. ఇవన్నీ ఇంత చెప్పిన వాళ్ళు లాస్ట్కి వచ్చేసరికి ఒకటే ఆలోచించాలి, ఇవన్నీ కండిషన్స్ పెట్టినా బాగానే ఉంది, వస్తాయో రావు పోయింది. మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి ఏమంటే కేంద్రంలో మీరు రావాలంటే దానికి కూడా మేము బాధ్యతనా చెప్పు. కేంద్రంలో మీరు రావాలంటే తెలంగాణలో ఒక్కరు వేస్తే కేంద్రంలో వస్తారా? ఎక్కడ లేదు. ఇలాంటి ఊపు ఎక్కడ లేదు. అంటే పూటకు గంటకు ఒక్కొక్క మార్పులు మనం చూస్తుంటే అసలు లాస్ట్కి ఏమైపోతుంది, గడిచిన 100 రోజుల్లోనే గిన్నె అయితే ఇంకెన్ని 5 ఏళ్ళ పరిపాలన ఇంకెన్ని అనుభవించాలని ఒకసారి ఆలోచించుకోవాలి మనం. 90 రోజులకే నెర్రెలు వాసిన నేలలు, నెత్తికి చేతులు పెట్టుకురు రైతులు, బోరు బండ్లు పొలాలకు వస్తున్నాయి, పండించుకుందామన్న పంటని కోసి గొడ్లకేస్తారు. అలాంటి దుర్మార్గ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఇబ్బందులు పడుతుంది. ఇంకా గడవాల్సిన సమయం చాలా ఉంది. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలనో తెలంగాణ ప్రజానికం ఆలోచించాలని కోరుకుంటున్నాం. దీంట్లో ప్రసాద్ ఏంటంటే చిన్న డౌట్ ఇప్పటికీ జనాలకి, ప్రతి ఒక్కరు దాదాపు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు పెట్టుకున్న అప్లికేషన్ ఫామ్ ప్రజాపాలనలో, కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరికన్నా మెసేజ్ వచ్చిందా మీ డాటా ఎంట్రీ చేసామని? రాలేదు. అప్పుడు ఏం చేశారంటే హడావిడిగా దీన్ని డాటా ఎంట్రీ చేసి బయట వాళ్ళకి ఇచ్చారు. ఆడు పోతా ఎన్నో పడేసుకుని పెట్టుకుని ఫామ్స్ అవి చూసినాం మనం, విజువల్స్ కూడా దొరికినాయి. కానీ ఇక్కడ పోయినాయి మరి. ఈరోజు 6 గ్యారెంటీ పేరుతోని నిన్న 20 లాస్ట్ మంత్లో ఒక 2 పథకాలు అమలు మన పేపర్కి ఇచ్చిరుగా, గ్యాస్ ఇస్తున్నాం అని చెప్పి 2 పథకాలు, గ్యారెంటీలు కాదు 2 పథకాలు, 2 పావుల పథకాలు ప్రారంభించారు. గ్యాస్ కరెంటు ప్రారంభించారు. ఎవరు లబ్ధిదారులు కూడా అర్థం కాని పరిస్థితి, ఎవరు లబ్ధిదారు కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ప్రజాపాలన అప్లికేషన్ ఫామ్స్ ఎక్కడ పోయినా తెలియదు,
ఇప్పుడు ఏంటంటే నేను ఒక 4-6 గ్యారంటీల్లో కొన్నిటికి అప్లికేషన్ పెట్టుకున్నాం. నాకు ఇల్లు లేదు, నాకు స్థలం లేదు, నాకు గ్యాస్ గీ వాడుకున్నా నాకు కరెంటు బిల్ గింత వస్తుందని చెప్పేసి పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు 2 పథకాలు ప్రారంభించి ఎవరికి ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఈ కరెంటు కావచ్చు, గ్యాస్ కావచ్చు. 90 లక్షల రేషన్ కార్డులు రాష్ట్రంలో ఉంటే 90 లక్షల రేషన్ కార్డులు, తెల్ల రేషన్ కార్డు, మళ్ళీ తెల్ల రేషన్ కార్డులు రాష్ట్రంలో ఉంటే జస్ట్ 40 లక్షల మందికి గ్యాస్ ఇస్తామని మాత్రమే చెప్పింది. మరి 40 లక్షల మందికి మెసేజ్ పోయినాయా? అట్లీస్ట్ పోవాలి కదా వాళ్ళకు కూడా. ఏమని మీరు ఈ దానికి అప్లికేషన్ పెట్టుకురమ్మని చెప్పిపోయినాయా? రాలే ఎవరికి. ఆ ఫామ్స్ ఎక్కడ పోయినా కూడా తెలియని పరిస్థితి. దౌర్భాగ్యం అదే. కాకపోతే వీళ్ళంతా ఒకరు ఏంటంటే అయిపోయి ఉరుకు చేయిపో అంటే కొంతమంది హడావుడి చేస్తారు. ఏం చేయడాడు ఉరుకు అది పట్టుకు ఇదేపో పెద్ద మనిషిగా తిరుగుతారు కదా, ఏ పని కాదు. అది ఆన్నే ఉంటుంది, ఈయనే ఉంటుంది. ఈ రకంగా చేస్తున్నా. నాకు చిన్న డౌట్ చెప్పండి, నాదే కాదు పబ్లిక్ డౌట్ కూడా. ఇప్పుడు మన గ్యాస్ ఇచ్చి ఫోటోది 500కి గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి న్యూస్ చేశారు. అది ఏంది ప్రాసెస్ ఇంతవరకు అయితే నాకు క్లారిటీ లేదు. అలాగే క్లారిటీ లేదు. నీకు ఎట్లా క్లారిటీ ఉంటుంది? అంతేనా? జనాలు ఏమనుకుంటే నిజంగా 500 గ్యాస్ వస్తుందంటే మన మా ఊర్లో మా పెద్దమ్మ అంటుంది, అవునా అయ్యా 500కి గ్యాస్ ఇస్తున్నట్టు కానీ అదే చెప్తున్నా కదా. ఇప్పుడు నేను చెప్తా వినండి ఒక చిన్న లాజిక్. అయితే రీసెంట్గా మా డాడీ చనిపోయిండు. చనిపోయిన తర్వాత మా ఇంట్లో గ్యాస్ ఏముండంటే మా డాడీ పేరు మీద ఉండే. దాన్ని ఏం చేయాలంటే మా మమ్మీ పేరు మీదకి కన్వర్ట్ చేసుకోవాలి. సరే ఆ టైంలో ఏం చేసినంటే నేను గ్యాస్ ఆఫీస్కి అడుగు పోయి సార్ ఇట్లా మా డాడీ ఇట్లా ఎక్స్పైర్ అయ్యిండు, మాకు మా మమ్మీ పేరు మీకు మార్చాలి ఏదంటే మీ దగ్గర ఫస్ట్ ఇచ్చిన ఫామ్ ఉంటుంది తీసుకురండి, మేమో ఉంటుంది అది సర్టిఫికేట్ తీసుకురండి. పోయి తీసుకొని పోతే ఏం చేసిండంటే ఫిల్ చేసిండు, మా మమ్మీ పేరు మీదకి మార్చిండు. నా పక్కనే ఇంకొక పెద్ద ఉంది. ఆమె వచ్చి అన్నది సారు 500కే గ్యాస్ అన్నారు మరి ఇస్తలేరా అని చెప్పేసి అడిగింది. అడిగితే మీది ఎవరు అంటే మాది ఇట్లా సంగతి అని అంటే మా పక్కన ఊరు చిన్న కాపాడితే. సరే ఏందమ్మా అని అంటే 500కే గ్యాస్ అన్నారు కానీ ఆ గ్యాస్ ఆఫీసర్ని అడిగింది. అంటే ఎవరు ఇస్తున్నారని ఆయన అన్నాడు. అయ్యో మా నాన్నగారు రేవంత్ రెడ్డి అంటే మరి ఆయన్ని అడుగు మమ్మల్ని అడుగుతాం అన్నాడు. పరిశ్రమ ఆయన నేను అంటే ఆమె ఏమన్నదంటే ఇక లేదా మిమ్మల్ని అడగొద్దు అంటే మమ్మల్ని ఎందుకు అడుగుతావు అమ్మ ఇస్తారు ఆయన అయితే మమ్మల్ని వచ్చి అడుగుతావు అని అన్నాడు. అంటే ఎంత సిల్లింగ్ ఉంది చూడండి. 500 గ్యాస్ అన్నారు ఊరికన్నా మాకైతే ఇప్పటివరకు రాదు. మేము అన్ని అప్లికేషన్ చేసినాం, అన్నీ అయిపోయినాం. మా మమ్మీ అన్నీ పెట్టింది. మాకు ఇల్లు లేదు, ఇల్లు విషయం పెట్టినాం. ఏమంటారు 200 యూనిట్ల కరెంటు, మరి 200 యూనిట్ల కరెంట్ తర్వాత ఏం చేయాలి? తర్వాత ఒకవేళ ఎక్కువ యూజ్ చేస్తే అందరూ కూడా అందరికీ ఇవ్వట్లేదు 200 కరెంట్ యూనిట్లు. వీళ్ళు కొన్ని గతం కొన్ని పాత లెక్కలు తీసి ఈయన గతంలో ఎన్ని యూనిట్లు వాడిండు, 120 వాడినా 150 వాడినా అని చెప్పి కొన్ని లెక్కలు వేసుకొని ఓవరాల్గా ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ 200 యూనిట్ దాదాపు ఎవరు వాడరు. నువ్వు ఉన్నావు మీ ఇంట్లో 100 యూనిట్లు కాలేదనుకో, యావరేజ్ 100 యూనిట్లు ఇదివరకు కావాలంటే 110 యూనిట్లకు ఇస్తారు. ఒకవేళ మీ పేరు మీద 111 యూనిట్లు వచ్చింది అనుకుందాం ఒక్క యూనిట్ మంత్లీ యావరేజ్ తీసుకున్నప్పుడు నిన్ను అర్హులను గుర్తించినప్పుడు 100 యూనిట్లు నువ్వు గతంలో వాడుకుంది, 100 యూనిట్లు గతంలో ఒక ఏడాదికి వెళ్ళి వాడుకుంది, 100 యూనిట్లు అనుకుంటప్పుడు అది తీసుకుంటారు గవర్నమెంట్. తీసుకొని లెక్కేసి పోయిన 100 యూనిట్ల కన్నా ఎక్కువ వాడుతుంది కాబట్టి ఇంకొక యూనిట్ పెడదాం, ఒక 110 యూనిట్లు ఇద్దాం వెనక్కి అంతే. నువ్వు ఒకవేళ 111 యూనిట్లు కాల్చినాం అనుకుందాం అంటే ఒక్క యూనిట్ ఎక్స్ట్రా మిమ్మల్ని లబ్ధాలను ఒక్క యూనిట్ ఎక్స్ట్రా కడితే నువ్వు 111 యూనిట్లు డబ్బులు కట్టాల్సిందే. ఒక్క యూనిట్ ఎక్కువైనా ఇది ఒక లిటిగేషన్ మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. అయితే 200 యూనిట్లు అని చెప్పారు కదా, మీరు ఒకవేళ 200 యూనిట్ అర్హులే. ఒక్కరి ప్రసాద్ ఇది వాళ్ళు చెప్పిన మాట, మనం చెప్పిన మాట కాదు, అధికారికంగా మంత్రులు చెప్పిన మాట. ఏం చెప్పారంటే మీరు 200 యూనిట్లు అర్హులు అనుకుంటున్నారు. అందుకే చెప్తున్నారు, క్లారిటీ చెప్తున్నారు వినండి. మీరు ఒకవేళ గతంలో వాడిన కరెంటుని ప్రతిపాదిక తీసుకొని 10% ఎక్స్ట్రా కలిపి ఇస్తుంది. ఒకవేళ మీకు 200 యూనిట్లు అర్హులు అని చెప్పి అనుకుందాం. మీరు ఒకవేళ మర్చిపోయి 201 యూనిట్ పెరిగింది కరెంటు అంటే ఏంటి చూపిద్దాం రాయని చెప్పు. 200 యూనిట్లకు ఒక్క యూనిటే, 200 యూనిట్లకు ఒక్క యూనిట్ పెరిగినా మీరు 201 యూనిట్ల డబ్బులు కట్టాలి. అయితే ఇది ఎంతవరకు మరి అందరూ చూసుకొని మీటర్ కూకొని లైట్ వేయాలా బంద్ చేయాలా వేయాలా బంద్ కూకుంటారా? ఒకసారి క్లారిటీ ఇద్దాం ప్లీజ్. చెప్పు. అయితే 200 యూనిట్ కరెంట్లు ఇస్తున్నామని చెప్పారు. ఒకవేళ ఇస్తే నాకు ఇప్పుడు లింగస్వామి గారు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఎంత అంటే మనం ఒకసారి ఆలోచించండి, మనం చాలా మోసపోతున్నది నిజంగా క్లారిటీ. ఇప్పుడు ఈ 200 యూనిట్లు సార్ ఒకసారి మామూలుగా మీకు ఒక క్యాజువల్గా మీకు చూపిస్తాం. బ్యాగ్ చేయండి, ఇది ఒకసారి బ్యాగ్ చేయి. అయితే ఈ గవర్నమెంట్ చేస్తున్న కుట్రని ఈజీగా మనం గమనించాలి మిత్రులారా. నాకు ఇప్పుడు అర్థమైంది. మనకు 200 యూనిట్ కరెంటు అన్నట్టు, సారీ 200 యూనిట్ కరెంటు. అయితే ఈ 200 యూనిట్ కరెంటు ఫ్రీ అన్నాడు నెలకి. అంటే వాళ్ళు మళ్ళీ చెప్తున్నారు ఒకసారి వినండి. ఇలా చిన్న లిటికేషన్ ఏంటంటే మెలిక పెట్టి కూకురు మీకు అర్థం కావాలి కాబట్టి మీరు ఎవరైతే లబ్ధిదారు ఎవరైతే అనుకుంటుర్రో మీకు గతంలో వాడిన కరెంటు బిల్లు
ఇదివరకు గత సంవత్సరం కావచ్చు ఆ ప్రతిపాదికన గతంలో మీరు ఎన్ని యూనిట్ల కరెంటు వాడారు దాన్ని తీసుకుంటారు లెక్క. ఒక నెల 150 కరెంటు యూనిట్లు, ఒక నెల 160 వాడచ్చు, ఒక నెల 90 వాడచ్చు. సరే, మనకి ఇస్తున్న 200 యూనిట్ కరెంట్లో గతంలో ఒక నెల 100, ఒక నెల 150, జనరల్గా ఒక నెల 50 ఇట్లా వాడిన దాంట్లో ఒక సంవత్సరంలో ఎక్కువ మోతాదులో ఎంతవరకు వాడిరు అనేది ఒకటి క్లారిటీ చేసుకుంటారు వాళ్ళు. ఎక్కువ మోతాదులో క్లారిటీ చేసుకున్నప్పుడు ఏమైందంటే మనం నెలకు అట్లీస్ట్ ఒక 110 యూనిట్లు కాల్చినాం అనుకో, ఆయన ఏం చేస్తారంటే ఈ సంవత్సరం మొత్తంలో నేను ఎక్కువ సార్లు 110 సార్లు కరెంటు కాల్చిండు. ఈయనకి ఏం చేయాలంటే మనం 110 కరెంట్ ఇస్తే చాలు, ఇంకొక 10 యూనిట్లు ఎక్స్ట్రా 120. సరే, ఒక 120 ఇద్దామని అనుకుంటాడు, అంటే 10 పెంచుతాడు. ఎంత కాల్చినా ఇంకో 10 ఎక్కువ కాలుస్తాడు అనుకొని మనకి ఎక్స్ట్రా పెంచి 120 ఇస్తాడు. 120 ఇచ్చినప్పుడు ఏమైందంటే 200లో బిలో, అంటే మనం వాడేది 110 కాబట్టి ఇంకో ఎక్కువ ఇద్దాం, సరే ఇంతకంటే ఎక్కువ ఈయన కాలుస్తలేడు కదా అని చెప్పేసి ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మనం కాల్చిన 110కి ఒక 10 యూనిట్లు ఎక్కువ ఇచ్చి 120 యూనిట్లు ఇస్తుంది కాల్చుకోరే అని. సో ఇన్ కేస్ మన దరిద్రం బాగలేక ఆ నెల దరిద్రం బాగలేక 121 యూనిట్ మనం కరెంటు కాల్చుకున్నాం అనుకో, ఒక్క యూనిట్ ఎక్స్ట్రా, ఒక్క యూనిట్ ఎక్కువ కాల్చినాం అనుకో ఆ నెలలా, అప్పుడు మనం చేయాల్సిన పని ఏందయ్యా అంటే ఈడ 200 యూనిట్లకు 200 వాళ్ళు ఎంత కాల్చారు. సరే, ఇక్కడ ఏం చేయాలంటే 120 యూనిట్లకు మనం కరెంట్ ఇస్తే మనం 121 యూనిట్ కాల్చినాం అనుకో, సచ్చినట్టు 121 యూనిట్కి నువ్వు డబ్బులు చెల్లించాల్సిందే. ఇది లిటిగేషన్ మీరు బాగా జాగ్రత్తగా గమనించండి. ఎంత మోసం, ఎంత అంటే కత్తికి తేనె పూసినట్టు. అంటే మనము ఎప్పుడు 121 అవుతుంది, ఎప్పుడు 120 యూనిట్లు అవుతుంది, అమ్మో 119 అయిందా, ఇంకొంచెం తక్కువ కాల్చా అనుకుంటూ కూర్చోవాలి. దాన్ని చూసుకుని ఊకోవాలి నువ్వు. ఇక గతంలోనేమో కరెంట్ తోటి మనకు పర్వం లేదు, ఎప్పుడంటే అప్పుడు ఉంటుంది అన్న ఆలోచనతో అంత ధీమాగా బతికినాం. ఇప్పుడేమో అట కాదు, అమ్మో ఎక్కడ యూనిట్ పెరిగిపోతుందో, ఎక్కడ యూనిట్ ఎక్కువ అయిపోతుందో, మళ్ళీ యూనిట్ అయితే మరి ఎన్ని పైసలు కట్టాలి అనే మనిషిని టెన్షన్లో పెట్టే ప్రయత్నం ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తుంది. మనం ఒకసారి ఆలోచించాలి. మళ్ళీ కూడా చెప్తున్నా, మనకిచ్చిన 200 యూనిట్లలో సంవత్సరం పోయిన గత సంవత్సరాలలో మనం 110 కాల్చుకున్నట్టయితే ఎక్కువ శాతం 12 నెలల్లో ఒక 8 నెలలు 110 యూనిట్లే కరెంటు మనం కాల్చినట్టయితే ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 120 యూనిట్లు ఇస్తుంది, మనకు ఒక 10 యూనిట్లు ఎక్కువ ఇస్తుంది, కాల్చుకో అని చెప్తుంది. దరిద్రం బాలేక 121 యూనిట్ మనం కాల్చినాం అనుకో, సచ్చినట్టు 121 యూనిట్కి మన కరెంట్ బిల్లు కట్టాల్సిందే. కొందరు అనుకోవచ్చు ఏమని, అరే మాకు ఎగ్జాంపుల్ అనుకుందాం 200 యూనిట్ ఫ్రీ అన్నారు కదా, ఒకవేళ 200 యూనిట్ ఫ్రీ అన్నారు, ఒకవేళ 201 యూనిట్ అయింది అనుకుందాం. 201 యూనిట్ మీకు అన్న ప్రకారం మీకు 201 యూనిట్ అయింది అనుకుంటే 200 యూనిట్లకు ఫ్రీ ఇచ్చింది కరెంటు, 200 యూనిట్లకు ఫ్రీ కరెంట్ ఇచ్చింది కదా. ఒకవేళ మనం 1 యూనిట్ ఎక్స్ట్రా కాల్స్తే 201 యూనిట్ అయింది కదా, అంటే 1 యూనిటే కదా. మరి ఈ గవర్నమెంట్ 200 యూనిట్ ఫ్రీ అన్నది కదా, ఈ 200 యూనిట్లకు అయ్యే డబ్బులు మైనస్ చేసి ఆ 1 యూనిట్ పైసలు కట్టించుకుంటే బాగుంటుందిగా. అప్పుడు మీరు అన్నట్టు ఎవరికైతే ప్రజలకి 200 యూనిట్లు అన్నారు, ఆ 200 యూనిట్ ఫ్రీ ఇచ్చి ఆ 1 యూనిట్ పైసలు వసూలు చేసి అయిపోతుంది కదా. మీరు కాల్చింది 1 యూనిటే కాబట్టి ఆ యూనిట్ పైసలు కట్టాలమ్మా మీరు. మీకు ఎట్లా, ఎందుకంటే మీరు ఎక్కువ కాల్చుకోరు కదా, ఇది ఫ్రీగా అదిగా, ఇది ఫ్రీ అవుతుంది. ఇప్పుడు ఫ్రీగా ఇట్లా మైనస్ చేసి 1 యూనిట్ మైనస్ చేసి 201 యూనిట్ కరెంట్ కాలినప్పుడు 200 యూనిట్ మేము ఇస్తున్నామమ్మా. గవర్నమెంట్ ఏంటంటే మీకు 200 వరకు ఇస్తామని చెప్పినాం, 200 యూనిట్ ఫ్రీ, ఇక 1 యూనిట్ ఉంది కదమ్మా మీరు కట్టుకోవాలి, ఎందుకంటే మీరు ఎక్స్ట్రా కాల్చుకుంటే దానికి మా బాధ్యత కాదమ్మా అని 1 యూనిట్ తీసుకుంటే మీరు ఈ 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇచ్చినట్లు లెక్క. కానీ మీరేం చేస్తున్నారు అంటే 1 యూనిట్ కారణం చూపించి 200 యూనిట్ల పైసలు మీ దగ్గర ముక్కు పిండి చెవులు గుంజి వసూలు చేసే ప్రయత్నం చేస్తుంది. అయితే విషయం లాజిక్ ఏంటంటే, అలా తెలియందంటే మీకు అర్థమైతే లేదు. ఈ తెలంగాణ ప్రజలు కరెంటు కాల్చాలన్నా నిత్యం భయపడుతూ బతకాలే, అంతే. నీళ్లు తాగాలన్నా నిత్యం భయపడుతూ బతకాలే అనే పరిస్థితికి తీసుకొస్తారు వీళ్ళ రాజకీయం. ఈ పథకాలన్నీ ఇట్లే ఉంటాయి. ఇంకా ఇట్లా మీకు విషయం నిన్న చెప్పిన మీకు చిన్న ఐడియా కోసం చెప్తా. రాష్ట్రంలో 90 లక్షల అప్లికేషన్ కార్డులు ఉంటే ఓన్లీ 39 లక్షల మందికి మాత్రమే ఈ కరెంటు ఫ్రీ అని చెప్పిర్రు. అదేంది లిటిగేషన్, అది కూడా లిమిటే, అందరికి ఇవ్వలే. మళ్ళా ఇప్పుడు రేషన్ కార్డులో ప్రతి ఒక్కరికి ఏమి ఇవ్వలే. ఇప్పుడు హైదరాబాద్ ఉన్న వాళ్ళ సంగతి, కిరాయికుల సంగతి పక్క పెడదాం, అందరు పక్క పెట్టిన ఊళ్ళలో ఉన్న వాళ్ళకైనా ఇప్పుడు వాళ్ళకు కూడా లేదు, ఓన్లీ సగం మందికి కూడా ఇవ్వట్లేరు. రేపు రాను మిగతా కూడా గదే పరిస్థితి. ఎగనామాలు 6 గ్యారెంటీ మోసాలు, అంతా ఆగమాగం తప్ప ఇది అభయాస్తం కాదు, రాస్తాం. అది
ఆ? భస్మాసుర హస్తం మన నెత్తిన భస్మాసురు తెలిసేది కదా, ఏదో భస్మాసురు వాళ్ళ నెత్తి చేయడం కాలిపోతారట్టు ఆ నెత్తి చేసి మన నెత్తి పెట్టుకున్నాం, మన భస్మం అయిపోతున్నాం. ఇది పరిస్థితి.